ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము. నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ చక్కని వాగ్దానము విని నమ్ముచున్నటువంటి మనందరి జీవితాలలో ప్రభువు జరిగించునుగాక. ఒకవేళ ప్రస్తుతం నీ స్థితి, నీ జీతం, నీ కుటుంబం, నీ రాబడి కొంచెముగా ఉందేమో, ఈ మాటలు విని నమ్మిక ఉంచి ప్రభు తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల తప్పకుండా ప్రభు నిన్ను, నీ రాబడిని, లేదా నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని దీవించి నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద ప్రభువు శ్రద్ధ నిలిపి నీవు నీ కుటుంబ విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, భక్తి విషయంలో నీతిగా, న్యాయముగా ఉన్నట్లయితే నీ నీతికి తగినట్లుగా నిత్యముగా నీ నివాస స్థలాన్ని ప్రభు వర్ధిల్ల చేస్తాడు. పెంట కుప్పల మీద ఉన్న బీదలను సైతం పైకి లేవనెత్తే దేవుడు. దావీదును రాజుగా చేశాడు. పాడెగొర్రెలు మేపుకునే దావీదును ప్రభువు రాజుగా చేశాడు. ఒకవేళ నీవు అనుకోవచ్చు, నా స్థితి మారదేమో, నా పరిస్థితి ఇంతేనేమో, నా అప్పులు తీరవేమో అని అనుకుంటున్నావేమో. దేవుడు ఆశీర్వదిస్తే అప్పిచ్చే స్థితిలోనికి తలగా నీవు మారబోచున్నావు. కనుక ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానం నమ్మండి. నిశ్చయముగా ఈ వాగ్దానం నెరవేరునుగాక. ఆమేన్.